ఆగస్టు 15 వచ్చిందంటే 600 ఎగరాల్సిందే త్రివర్ణపు జెండాలు. స్వాతంత్ర్యపు పండుగ వచ్చిందంటే ఆకాశం అంటేలా ఉంటాయి సంబరాలు. ఈ చోట ఆ చోట ప్రతి చోట వినపడులే ప్రతి నోట జెండా పాట. ఈ నోట ఆ నోట ప్రతి నోట పోరాట యోధులను తలచే మాట. దేశం మనది ఈ భారతదేశం సహృదయానికి నిండైన ఆకాశం. దేశం మనది సనాతన దేశం సిరి సంపదలకు నివాసం. దేశం మనది ఆధ్యాత్మిక దేశం జ్ఞాన విజ్ఞానాల మూల ప్రకాశం. ఆగస్టు 15 వచ్చిందంటే 600 ఎగరాల్సిందే త్రివర్ణపు జెండాలు. స్వాతంత్ర్యపు పండుగ వచ్చిందంటే ఆకాశం అంటేలా ఉంటాయి సంబరాలు. కులమతాలకు అతీతంగా జరిగేటి ఉత్సవం. చిన్న పెద్ద కలిసి చేరి చేసేటి వైభవం. పేద ధనిక భేదాలు ఎరుగక రంగు రూపు తేడాలు చూడక చేయి చేయి కలిపి దేశం అంటే మనుషులని చాటిరి. గలంగళం ఏకమై దేశ గీతాలే శృతిలేలో పాడిరి. మాటలతో ఆటలతో పాటలతో స్వతంత్ర దినోత్సవం దద్దరిల్లిలే. పిల్లలతో గురువులతో అతిథులతో స్వతంత్రపు వేదికలు స్వర్గమాయలే. ఒకటే నినాదం వందే వందే మాతరం. ఒకటే సంకల్పం నా దేశం నా ప్రాణం. ఒకటే నినాదం వందే వందే మాతరం. ఒకటే సంకల్పం నా దేశం నా ప్రాణం. దేశం మనది భారతదేశం సహృదయానికి నిండైన ఆకాశం. దేశం మనది సనాతన దేశం సిరి సంపదలకు నివాసం. దేశం మనది ఆధ్యాత్మిక దేశం జ్ఞాన విజ్ఞానాల మూల ప్రకాశం. ఆగస్టు 15 వచ్చిందంటే 600 ఎగరాల్సిందే త్రివర్ణపు జెండాలు. స్వాతంత్ర్యపు పండుగ వచ్చిందంటే